భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి దేశవ్యాప్తంగా దేశభక్తులు, స్వేచ్ఛను కోరుకునేటువంటి వాళ్ళు, స్వాతంత్రాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి సభలు, ప్రదర్శనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖదేవ్ కానీ నిజమైనటువంటి దేశభక్తులుగా ఈ దేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పేదరికము, నిరుద్యోగము, ఆకలి, అలాగే కుల వ్యవస్థ నుండి విముక్తి పొందాలని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళు. అందుకనే భగత్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పి నినందించాడు. ఆయన అంతిమ కోరిక తన చివరి రోజు ఉరిదీసేటప్పుడు పాకీ పని చేసేటువంటి ఒక మహిళతో అన్నం వండించుకొని తిని కుల వ్యవస్థని ఈసడించుకున్నాడు. అంతేకాదు, మొత్తం దేశంలో ఆర్థిక అసమానతలు ఉండకూడదు, ఆర్థిక అసమానతలు ఉంటే అది ప్రజలు ఆకలితో అలమటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, దోపిడీ అనేది ఉంటుంది. అందుకనే ఆర్థిక అసమానతలు పోవాలని చెప్పేసి, సంపూర్ణమైనటువంటి విప్లవం రావాలని చెప్పేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదం ఇచ్చాడు. ఆయన చనిపోయే టైం వరకే లెనిన్ రాసినటువంటి ఏదైతే సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి ఇది కానీ, ఏం చేయాలనేటువంటి గ్రంథం కానీ, ఇట్లా మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఈ దేశంలో సంపూర్ణమైనటువంటి విప్లవం తీసుకురావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి. అందుకనే నిజమైన దేశభక్తులు, భగత్ సింగ్ను అభిమానించేటువంటి వాళ్ళు స్వాతంత్రం, అలాగే సార్వభౌమాధికారం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సామ్రాజ్యవాదానికి భారత ప్రభుత్వము లొంగుబాటు ప్రదర్శిస్తూ ఉన్నది. మనందరం భగత్ సింగ్ వారసులుగా, భగత్ సింగ్ చూపినటువంటి మార్గంలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వాములను కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.